నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నందు శ్రావణ మాసం 4వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించిన భక్తులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ గ్రామంలో నూతనంగా ఆధునీకరించిన శ్రీ శ్రీనివాస దంత వైద్యశాలను ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఎం లోవకుమార్ రాజా, అనుసూరి రమణ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన భక్తులు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి సుమారు 1200 మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు తరలివచ్చారు. తొలుత ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ కఠారి రామవెంకట సుబ్బరాజు, దాట్ల రామకృష్ణంరాజు దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, బ్రహ్మశ్రీ పేటేటి శ్యామలకుమార్, ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ నాగభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు పూజా ద్రవ్యాలతో పాటు రూపు, రవిక, లడ్డు అందించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ గంటి సుబ్రహ్మణ్య శాస్త్రి, స్వస్తి వాచకులు నాగభట్ల రవిశర్మ వేద ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ఒకసారి స్వామివారి నమస్కారం చేసుకోండి. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి నమః. లక్ష్మీ నరసింహస్వామి నమో నమః. మహాకాళి మహాలక్ష్మి మహాదశ్రీ దేవతా స్వరూపిణి మహాలక్ష్మీ దేవ్యే నమో నమః. ఓం శుభమస్తు. అందరూ కూడా 3 సార్లు నీళ్లు పుచ్చుకోండి. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం భాగవతాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. తాళ్లరేవు మండలం చొల్లంగిపేట అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో ఆక్వారంగంలోని ఎస్సీ రైతులకు నాక్సా ఎం ఫెడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో 5 రోజుల పాటు ఆక్వారంగంలో మెరుగైన యాజమాన్య పద్ధతులు, విభిన్న జాతుల పెంపకంపై శిక్షణా కార్యక్రమం నాక్సా ఫీల్డ్ ఆఫీసర్ కె వీరబాబు అధ్యక్షతన జరిగాయి. ఈ నెల 26 నుండి 30 వరకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఎస్సీ రైతులు పాల్గొని శిక్షణ పొందారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కుందిళ్ల గంగబాబు, మాజీ సర్పంచ్ ఎండమూరి సత్యబాబులు హాజరయ్యారు. చివరి రోజు రైతులకు శిక్షణ అర్హత పత్రాలు అందజేశారు. శిక్షణ నిర్వహించడం వలన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు మాసా శ్రీనివాస్, ఎండమూరి సత్యబాబులు అన్నారు. టెక్నికల్ ఆఫీసర్ ఎల్ రాజేష్, సిద్ధార్థ, దిమ్మల జనార్దన్ తదితరులు హాజరయ్యారు.
యానాం పాఠశాల విద్యాశాఖ పరిధిలో జవహర్ బాలభవన్లో విద్యను అభ్యసిస్తున్న చిన్నారులు పెన్నాడ అలేఖ్య, పెన్నాడ దేవి, పెన్నాడ కార్తీక్లకు బాలభవన్ యంత్రాంగం తరపున సూపర్వైజర్ చింతా కొండలరావు సిబ్బంది సమకూర్చిన 75,000 రూపాయలను కిసాన్ వికాస్ పత్రం రూపంలో శుక్రవారం అందజేసి బాసటగా నిలిచారు. చిన్నారుల తండ్రి పెన్నాడ బుజ్జియ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భార్య, 3 పిల్లలకు కోలుకోలేని పరిస్థితి. చిన్నారులకు ఆదుకోవాలనే సంకల్పంతో బాలభవన్ ఉద్యోగులు తమకున్న పరిచయాలతో 75,000 రూపాయలు సమకూర్చారు. చిన్నారుల చదువుల కోసం వచ్చే 9 ఏళ్లకు 75,000 కాస్త 1,50,900 రూపాయలు అయ్యేలా ఈ మేరకు తల్లి పెన్నాడ వీరవేణి పేరిట యానాం పోస్టాఫీస్ నుండి తీసుకున్న వాటికి సంబంధించిన కిసాన్ వికాస్ పత్రాలను వారికి అందజేశారు. కార్యక్రమంలో చింతా కొండలరావు, వాసిరెడ్డి శ్రీవాత్సవి, మహేంద్రవాడ నరసింహమూర్తి, కాశీ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. మీకు ఏ చిన్న అవసరం ఉన్నా బాలభవన్కు అన్ని విధాలా అండగా ఉంటుంది. కాబట్టి మీకు ఏ చిన్న అవసరమైనా బాగా చదువుకోవాలి. కాబట్టి బాగా చదువుకొని మీ ఇంటికి మంచి పేరు తీసుకొచ్చి మీరు బాగా అభివృద్ధిలోకి రావాలి. ఓకేనా? నాన్నగారిని కోల్పోవడం చాలా చాలా బాధాకరం. ఏదో ఇప్పుడు మీరు దగ్గర రేపు నా ఉద్దేశం ప్రకారంగా చిన్నప్పటి నుంచి 1వ తరగతి 2వ తరగతి కూడా మీరు బాగా అవుతున్నారు. నువ్వు 7వ తరగతి అంటే అప్పుడు 1వ తరగతి అంటే నీకు అప్పుడు వయసు 6 సంవత్సరాలు, ఇప్పుడు ఈ వయసు 12 సంవత్సరాలు. అప్పుడు ఇప్పుడు ఈ వయసు 11 సంవత్సరాలు. కార్తీక్ వయసు ఇప్పుడు 8 సంవత్సరాలు. సెకండ్ క్లాస్ కదా, 3rd క్లాస్. కాబట్టి ఇది మీకు ఏదో రూపంలో పెద్దోళ్ళు అయ్యేటప్పటికి ఇంటర్మీడియట్ టైంకి వచ్చేటప్పటికి డబ్బులు చక్కగా ఉంటుంది. అమ్మా జాగ్రత్త చదవకుండా. ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నందు శ్రావణ మాసం 4వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ఈ వరలక్ష్మి వ్రతానికి సుమారు 5,000 మంది మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. వచ్చే భక్తులకు ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. వరలక్ష్మి వ్రతంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా వ్రతాన్ని ఆచరించారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఈ వరలక్ష్మి వ్రతానికి సుమారు 5,000 మంది మహిళలు వరలక్ష్మి వ్రతంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు చీర, జాకెట్ అందజేయడంతో పాటు అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా గతంలో ఆలయంలో అవినీతి ఆరోపణలు వచ్చాయని వాటిపై విజిలెన్స్ విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రానున్న రోజుల్లో ఎటువంటి అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. కర్పూరం మీద ఒకటే విరిగిందండి, జాగ్రత్తగా చూసుకోండి. పక్కన ఆడవారి పేరు మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోండి. చెప్పండి, అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పండి. అందరూ కూడా మగవారి పేరు, ఆడవారి పేరు మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోండి. చెప్పండి, అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పండి. అందరూ కూడా మహిళలకు అత్యంత శక్తివంతమైన ప్రధానమైన వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో శుక్రవారం నందు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి ఈరోజు ఇంత భారీగా అలాగే ఈ పరమశివుడు స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించమని, అలాగే పార్వతీదేవి చేత చేశారు. అలాంటి గొప్ప వ్రతాన్ని ఈరోజు ఇంతమంది మహిళలు భక్తిభావాలతో పూర్తి చేసుకోవడానికి సహకరించిన పేద పండితులందరికీ నా నమస్కారాలు. అలాగే ఒక కార్యక్రమాన్ని 4,000 మందితో చేయాలనుకున్నప్పుడు చేయగలమా లేదని మీరు ఆలోచించడం, మేము ఆలోచించడం జరిగింది.
చూసుకుంటుంది. అలాగే మరీ ముఖ్యంగా ఈ ఆలయంలో అనేక అవినీతి జరిగింది. నేను వచ్చే సమయానికి ఈ గుడి రిపేర్ సెక్షన్లో ఉంటాం. అలాగే సంప్రోక్షం జరిగే రోజున వరుడు దేవుడు వర్షంతో ఆహ్వానించారు. అలాగే ఈ వ్రతాలకు కూడా వరుణ దేవుడు వర్షంతోనే శుద్ధి చేశారు. ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఇక మీదట అవినీతి అనే చిన్న మరక కూడా ఈ గుడి ఆవరణలో జరగదు. అలాగే మన అందరి అదృష్టం, మీ అందరి అదృష్టం, ముఖ్యంగా అందరి అదృష్టం ఈ ప్రాంతంలో మనం జన్మించి. ఎందుకంటే దేశంలోనే అత్యంత శక్తివంతమైన గుడి ఏమైనా ఉందంటే ఆ 10 గుడిలో ద్రాక్షారామం ఒకటి ఉంటుంది, అందరూ గుర్తించాలి. అదేవిధంగా 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నిత్యం నేను పరమశివుడిని ఆరాధిస్తూ ఉంటాను. ఆ పరమశివుడే నన్ను ఇక్కడ తీసుకుని వచ్చేయడం భావిస్తూ ఉంటాను. అలాగే మీ అందరి సహాయ సహకారాలతో నేను గెలిచాను. అలాగే వచ్చిన 100 రోజుల్లోనే కూడా నాకు మంత్రి ఇచ్చారు. ఈ పార్టీలోకి వచ్చిన 100 రోజులు అంటే ఈ పరమేశ్వరుడే అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని ఆదేశించి నాకు ఇచ్చినట్టు భావిస్తూ ఉంటారు. ఇది అందరి బాధ్యత. ఈ గుడి మనందరిది. దయచేసి ఇక్కడ జరిగి ఇంకో చెడ్డ ఏంటంటే చాలామంది ఆకతాయిలు ఈ గుడిలోకి వచ్చి గంజాయి, ఈ మద్యం సేవిస్తూ ఉన్నారు. మనకెందుకు అని మీరు భావించొద్దు. దయచేసి ఇది అందరి గుడి. ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ గోడ దూకి రావటం, లేకపోతే ఇటో పట్టు నుంచి వచ్చేస్తా ఉన్నారు. అది పోలీసు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు మనందరి బాధ్యతతో పాటు అక్కడ ఉన్న ట్యాక్సీ స్టాండ్, ఆటో స్టాండ్ వాళ్ళకి కూడా పూర్తి బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మనందరం కూడా బాధ్యతగా తీసుకోవాలి. అక్కడ ఒక్క మందు బాటిల్ కనపడినా సరే, లేకపోతే మందు సేవిస్తున్నట్టు ఎవరికి కనిపించినా సరే అక్కడ నిలదీయండి. ఇది మనందరి గుడి, మనందరం కాపాడుకుందాం. అలాగే 4000 మంది మహిళలతో ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే చాలా విశేషం. మరి ఆ పరమేశ్వరుడు అలాగే మాణిక్యాంబ ఆవిడే చేయించుకున్నది. మరి మీ అందరికీ కూడా సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు పరమేశ్వరుడు. కాకినాడ జిల్లా కాజలూరు మండలం కుయ్యేరు గ్రామంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత మల్లేశ్వర స్వామి శివాలయం వద్ద శ్రావణ శుక్రవారం చివరి వారం వరలక్ష్మి వ్రతం భక్తులచే అభిషేకాలు, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా కాజలూరు మండలం కుయ్యేరు గ్రామంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత మల్లేశ్వర స్వామి శివాలయం వద్ద శ్రావణ శుక్రవారం చివరి వారం వరలక్ష్మి వ్రతం భక్తులచే అభిషేకాలు, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో వారు మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు డి రామకృష్ణ శర్మ గోత్రనామాలతో అభిషేకాలు చేయించారు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేవాగ్లాదమాయ నమః, విష్ణుదేవమాయ నమః, కళ్యాణదేవమాయ నమః, వాగ్దేవాయ నమః, రత్నదేవమాయ నమః, శ్రీరామానందమాయ నమః, హనుమాద్య నమః, లైమాద్య నమః, గర్మాద్య నమః, మహిమాద్య నమః, సప్తాద్య నమః, వసప్తాద్య నమః, ప్రాకామద్య నమః, సర్వకామద్య నమః, బ్రాహ్మణ్య నమః, మహేత్రే నమః, కౌమర్య నమః, వైష్ణవే నమః, మహేంద్రే నమః, చాముండాయ నమః, మహాలక్ష్మీ నమః, సర్వసంకోపన్యే నమః, త్రైలోక్యమోహనాచక్రస్వామినే నమః, ప్రకటయోగినే నమః, కామాకర్ష్ణే నమః, బుద్ధ్యాకర్ష్ణే నమః, అహంకారకర్ష్ణే నమః, రూపాకర్ష్ణే నమః, గంధాకర్ష్ణే నమః, చిత్తకర్ష్ణే నమః, ధైర్యకర్ష్ణే నమః, శృత్తికర్ష్ణే నమః, నామాకర్ష్ణే నమః, బీజాకర్ష్ణే నమః, ఆత్మాకర్ష్ణే నమః, అమృతాకర్ష్ణే నమః, శరీరకర్ష్ణే నమః, మహామహానందాయ నమః, మహామహాస్కందాయ నమః, మహామహాదయాయ నమః, మహామహా శ్రీశేఖరనగర సామ్రాజ్యన్యే నమః. నమస్తే 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 నమః. వామాయ నమః, శ్రేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః, రౌద్రే నమః. ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహాయ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ దంపతులను శుక్రవారం ఘనంగా సత్కరించారు.
స్థానిక లలిత భక్త మండలి ఆధ్వర్యంలో వారికి పూలమాలలు వేసి దుస్సాలువాలతో సత్కరించారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లాలో పర్యటిస్తూ తనదైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే గత 5 సంవత్సరాలుగా ధర్మకర్త మండలి గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడిపారు. సత్కార కార్యక్రమంలో శ్రీ దాట్ల రామకృష్ణంరాజు, కటారి రామవెంకట సుబ్బరాజు, ఆలయ అర్చక పురోహితులతో పాటు లలిత భక్త మండలి సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి కొత్తకోట గ్రామంలో పంట పొలాలను రొయ్యల చెరువులుగా మార్చడం ద్వారా భూగర్భ జలాలు పూర్తిగా త్రాగునీరుకు ఉపయోగపడకుండా పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన చేపట్టారు. ఎన్నిసార్లు అధికారులకు తమ గోడు వినిపించుకున్నా తమకు ఏదీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తూ తగిన చర్యలు తీసుకోకపోవడంతో గ్రామ ప్రజలు త్రాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇక గ్రామ ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకుని గత 24 గంటలుగా గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రామచంద్రాపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆందోళనకారులకు అండగా ఉండి న్యాయం జరిగేంత వరకు తమ వెన్నంటే ఉంటారని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై సంబంధిత తహసీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను సమీక్షించి అధికారులకు నివేదిక ఇస్తారని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్థానిక మంత్రి వాసంశెట్టి సుభాష్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి తమకు న్యాయం చేయాలని తెలియజేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కే గంగవరం మండలంలో కోట గ్రామానికి ఆనుకుని గతంలోనే, నేను ఇప్పుడు అని చెప్పట్లేదు కానీ గతంలోనే రొయ్యల సాగు వ్యాపారం అక్రమంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రామానికి ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రజలు కానీ అనేక సార్లు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ నాయకులు కానీ వారి దగ్గర రావడం జరిగింది. మేము కూడా ఆనాడంటే సుమారు మేము ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా కే గంగవరం మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా మేము అండగా ఉంటూ వచ్చాం. నేటి వరకు కూడా ఆనాడు ఒకటే చెప్పాం, గ్రామాలు ఆనుకుని ఉన్నటువంటి రొయ్యల సాగు వ్యాపారం, ఆ రొయ్యల చెరువులు అన్నీ కూడా తక్షణమే తొలగించాలని ఆనాడు మేము చెప్పినప్పటికీ ఇక్కడ ఎవరైతే రొయ్యలు సాగు చేస్తున్నారో ఆనాడు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు వరకు స్టే కూడా ఇచ్చారు. కానీ ఆనాటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మరొకసారి ఇక్కడ రొయ్యలు సాగు చేయడానికి సిద్ధపడుతుంటే అప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలా దారితీస్తున్నాయంటే, మీరన్నా నేనన్నా మనకి నిత్యావసరంగా ప్రతిరోజు మనం బతికేదే నీళ్ల మీద ప్రప్రథమంగా. ఆ నీరు గత 10-15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో కే గంగవరం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా కలుషితం అయిపోయినాయి, దాదాపు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. ఇప్పుడు కోట గ్రామానికి ఆనటువంటి చెరువును కూడా ఏవైతే సాగునీరు ఉందో అది కూడా 90% కలుషితం అయిపోయే పరిస్థితికి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో గతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అనేక రకాలుగా పోరాడుతూ వచ్చారు. కోర్టు ద్వారా కానీ అధికారుల దృష్టికి పదే తీసుకెళ్ళడం కానీ. ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్డుని ఎక్కారంటే ఇక్కడ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు దారి తీస్తున్నాయో మీ అందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరికి కూడా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, వైరల్ ఫీవర్స్ కానీ
చాలామంది చనిపోవడం కానీ ఇక్కడ ఒకటి కాదు అనేక రకాలుగా వ్యాధులు దారితీస్తున్నాయంటే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రొయ్యల చెరువుల వల్లే. రొయ్యల చెరువులు వ్యాపారస్తులకు మేమేమి అడ్డంకి కాదు. వాళ్ళు ఏమన్నా చేసి వ్యాపారం చేయదలుచుకుంటే గ్రామానికి ఆనుకుని కాకుండా దూర ప్రాంతాలకు ఎక్కడో పర్మిషన్ ఉంటే పర్మిషన్ ఉంటే అక్కడికి వెళ్ళి సాగు చేసుకోండి తప్ప గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి రొయ్యల చెరువులు అన్నీ కూడా తక్షణమే తొలగించాలని మీ ద్వారా నేను అధికారులు కోరుతున్నాను. మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కోట గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాం. తొలగించే వరకు మీ పక్షాన్ని మేము పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ధూళిపూడి గణపతి సాయి ఆధ్వర్యంలో గణపతి హోమ కార్యక్రమం తాళరేవు కేశవపురానికి చెందిన పండితులతో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పి మల్లవరం గ్రామంలో జరిగిన గణపతి హోమంలో పరిసర భక్తులు ఉంగరాల వెంకటేశ్వరరావు, ధూళిపూడి రామకృష్ణ, వర్తినేడి శ్రీను, ధూళిపూడి వెంకన్నబాబు, ధూళిపూడి శ్రీలక్ష్మి, పాలూరి తనుజ, మండవల్లి శ్రీలక్ష్మి, వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ధూళిపూడి సుబ్బారావులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ గ్రామంలో నూతనంగా ఆధునీకరించిన శ్రీ శ్రీనివాస దంత వైద్యశాలను ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఎం లోవకుమార్ రాజా మరియు అనుసూరి రమణ. ద్రాక్షారామ గ్రామంలో గత 50 సంవత్సరాల నుండి దంత హాస్పిటల్ ద్వారా విశేష సేవలందించిన ఇళ్ల చిన్న వెంకటేశ్వరరావు ఇటీవల మరణించారు. పళ్ల డాక్టర్గా వెంకటేశ్వరరావుకు ద్రాక్షారామ పరిసర గ్రామాల ప్రజల్లో సంపాదించిన పేరు ప్రఖ్యాతలను పరిరక్షించుకోవాలని ఆయన మనవరాలు డాక్టర్ హరిప్రియ డెంటల్ సర్జన్ నూతన హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. అత్యాధునిక పరికరాలను ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేసి నూతన టెక్నాలజీతో పంటి రోగులకు సేవలు అందించనున్నట్లు డాక్టర్ హరిప్రియ తెలిపారు. మీడియా మిత్రులకు ఉచితంగానే దంత సేవలు అందిస్తామని డాక్టర్ హరిప్రియ వెల్లడించారు. ఈ ఆసుపత్రిలోని సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ద్రాక్షారామ గ్రామ ఉప సర్పంచ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రండి మీరు రండి. నా పేరు హరిప్రియ. ద్రాక్షారామంలో గత 50 సంవత్సరాల నుంచి పళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ సౌకర్యం అన్నది మా తాతయ్య గారి దగ్గర నుంచి చేస్తున్నాము. స్వర్గస్థులైన మా తాతయ్య గారు చిన్న వెంకటేశ్వరరావు గారు, అదే వాటిలో మా నాన్నగారు అయిన శ్రీనివాసరావు గారు ఇప్పుడు అదే దాంతో ఇంకా అతి ఎక్కువ సౌకర్యంతో మొదలుపెట్టిన ఈ దంత వైద్యశాల అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తో మీకు అందుబాటులో ఉండేలాగా చేస్తాను. 29 ఆగస్టు 2024న కొత్తగా ప్రారంభించిన శ్రీ శ్రీనివాస దంత వైద్యశాల ఎక్కువ సౌకర్యంతో అతి తక్కువ ధరతో మీ ముందుకు తీసుకుని వస్తున్నాము. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ తాళరేవు మండలం పరిధిలోని ఉప్పంగల గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో ఈ పూజలలో పాల్గొని వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శాఖ శంకరుడు, లచ్చిపాలెం సొసైటీ అధ్యక్షులు దౌలూరి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నందు శ్రావణ మాసం 4వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించిన భక్తులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ గ్రామంలో నూతనంగా ఆధునీకరించిన శ్రీ శ్రీనివాస దంత వైద్యశాలను ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఎం లోవకుమార్ రాజా, అనుసూరి రమణ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన భక్తులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.